తెలంగాణ కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డిని పంపించడంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిలని బాణంలా తయారు చేయడంలో, కాంగ్రెస్కి షర్మిలని పంపించడంలో చంద్రబాబు నాయుడు పాత్ర చాలా కీలకం. హీఈస్ ద పొలిటికల్ మాస్టర్ అనేటువంటి ఆరోపణ ఉంది. నిజంగా తెలంగాణ కాంగ్రెస్ని, ఏపీ కాంగ్రెస్ని, ఇంకా చెప్పాలంటే షర్మిలని, రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు నడిపిస్తూ ఉంటారా? మీడియా యొక్క స్నేహం వలన, మీడియాతో ఆయనకున్న సంబంధాల వలన వాళ్ళని తన ఆలోచన ధోరణిలో వాళ్ళని తీసుకోగలిగిన నేర్పరితనం ఉండటం వలన చంద్రబాబు గారికి ఆయనకి కలిసి వచ్చిన అదృష్టాల వలన, ఆయనకి కలిసి వచ్చిన కాలం వలన ఆయనకి చాలా ఎక్కువ చరిత్రలో స్థానం. ఆయన 14 ఏళ్ళు 13 సంవత్సరాల ఆయన రికార్డు నాకు తెలిసి ఇంకొక తరం వరకు కూడా ఎవరో బీట్ చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ ఒక రికార్డు అయింది. అభవ్యక్త రాష్ట్రానికి లాంగెస్ట్ సర్వ్డ్ చీఫ్ మినిస్టర్ ఆయన. ఇంకెవరు చేయలేరు, ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది. సార్ మళ్ళీ 2 తరాల తర్వాత ఏమైనా రాష్ట్రం కలుస్తుందేమో, అప్పుడు కనీసం 2 తరాలు పడుతుంది. ఒకవేళ మళ్ళీ 2 రాష్ట్రాలు ఒకటి అవ్వాలంటే అప్పుడు ఎవరన్నా మళ్ళీ వచ్చి అవుతాడేమో తెలియదు, కానీ కనీసం నెక్స్ట్ 2 జనరేషన్స్లో ఆయన రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. అట్లాగే లీడర్ ఆఫ్ అపోజిషన్గా కూడా ఆయన దాన్ని 15 ఏళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆయన. అవును సార్. దాన్ని బ్రేక్ చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు. అభవ్యక్త రాష్ట్రంలో 10 ఏళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆయనే. ఇంకెవరికి లేదు ఆ రికార్డు. సార్ అవును, ఆయనకి సుదీర్ఘమైన రికార్డు ఉన్నాయి ఆయనకి. కానీ అంత ఘటన సమర్థుడు ఆయన. అంత గాలిపటాలు ఎగరేటాలు, చక్రాలు తిప్పటాలు, ఇవన్నీ కూడా ఆయనకి టైం ఎక్కువ కలిసి వచ్చింది. మీడియా ఎక్కువ సపోర్ట్ వచ్చింది. దాన్ని బాగా ఇది చేసుకున్నాడు. అంతేగాని 2 రాష్ట్రాల్లో జరిగే ప్రతిదాన్ని ఆయన 2 ఏళ్ల ముందు వరకు ఆయన అస్తిత్వం ఏంటో ఆయనకు అర్థం కాక, ఆయన పరిస్థితి ఏంటో అర్థం కాక ఆయన కింద మీద పడిపోతూ ఉండి, మోడీని ఎన్ని మాటలు అన్నాయండి ఆయన. ఎవరన్నా మామూలు ఆయన స్థాయి నాయకుడు అనవలసిన మాటలేనా? చాలా పర్సనల్గా కూడా మాట్లాడారు. ఆయన స్థాయి, నేను అదే అంటుంది, ఆయన స్థాయి ఉన్న నాయకుడు మాట్లాడాల్సిన మాటలేనా? అటువంటి మోడీతో ఆయన ఎందుకు కలుస్తాడు? అంత ఘటన సముద్రుడైతే ఆ సమయాన్ని వాడుకున్నాడు. ఆ ఉన్న యాంటీ జగన్ దీనికి మోడీ గారు దానికి అడ్డుపడకుండా ఉండటం కోసం చేసుకున్నాడు. వాళ్ళు లేకపోతే ఏంటండి, అన్ని పార్లమెంట్ సీట్లు వాళ్ళ మొహం, వాళ్ళకి పాయింట్. కాంగ్రెస్ పార్టీ కంటే 3వ వంతు ఓట్లు వచ్చాయి కదా వాళ్ళకి, వాళ్ళు విడిగా కంటెస్ట్ చేస్తే. అవును సార్. 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చాడు, 6 పార్లమెంట్ సీట్లు ఇచ్చాడు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఆయనకి అమోఘమైన జాతక బలం ఉంది. మరి ఆయనదో, భువనేశ్వర్ గారిదో, లోకేష్దో, దేవాంష్దో నాకు తెలియదు, కానీ జరుగుతూ ఉంది టైము.